ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ బి సుమతి అధ్యక్షతన ఘనంగా 75వ రిపబ్లిక్ డే దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి సుమతి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలంకరణ చేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ బి సుమతి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత రాజ్యాంగమన్నారు. గణతంత్ర స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి అస్తవ్యస్తంగా ఉన్న మన దేశానికి కొన్ని విధి విధానాలు అవసరమని అపార జ్ఞాని అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఇచ్చిన ఎనుగంత లిఖిత పూర్వక రాజ్యాంగం మన భారత రాజ్యాంగమని, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్స్ ద్వారా బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో అభివృద్ధి చెందారని, అమ్మాయిలు చదువుకునే గొప్ప భాగ్యాన్ని, వారు ఉన్నత స్థాయికి చేరే భాగ్యాన్ని మన రాజ్యాంగం వల్ల కలిగిందని, ఆ రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు, విద్యావేత్త, అపార జ్ఞానవంతుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లిఖిత పూర్వకంగా మన దేశానికి అందించారని ఈ సందర్భంగా తహసీల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ వారు తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు మనకి 75 సంవత్సరాల క్రితం మన భారతదేశం తెల్లవాళ్ళ పాలనలో చాలా అవస్థలు పడుతూ ఉండేది. దానికోసం మనం దాదాపుగా 200 సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళ నుంచి స్వతంత్రం తీసుకురావటం జరిగింది. సైమల్టేనియస్గా దాంతోపాటు ఇప్పుడు ఒక దేశానికి స్వతంత్రం వస్తేనే సరిపోదు, ఆ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే దానికి ఒక రూల్ అనేది ఉండి దాన్ని సక్రమంగా పరిపాలించుకోగలిగినప్పుడే దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాము. దానికి ఏం కావాలంటే దానికి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం కావాలి. అలాంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి లేకపోతే రచించడానికి ఆ రోజుల్లో దేశం మొత్తంలో సమర్థవంతమైన రైటరు లేకపోతే ఒక నాలెడ్జ్ పర్సన్ ఎవరున్నారనేది వెతికినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మనకి సూటబుల్ పర్సన్ అని దేశం మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించి ఆ బృహత్తర బాధ్యతని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయనతో పాటు కమిటీలో కొంతమంది సభ్యుల్ని ఎన్నిక చేశారు. వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేసి మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అయితే మనకి ఉందో అందులో ఉన్న అంశాలన్నీ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే మిగిలిన దేశాలకి మన దేశానికి చాలా వేరియేషన్. మన దేశము అనేక రకాల జాతుల, మతాల కలగూర గంప అని చెప్పేసి మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఇన్ని రకాల జాతుల్ని లేకపోతే ఇన్ని రకాల మతస్థుల్ని లేకపోతే కులస్తుల్ని అందరికీ న్యాయం చేయాలంటే ఎలాంటి రాజ్యాంగం కావాలనేది చూసి అన్ని రాజ్యాంగాల నుంచి మంచి మంచి పాయింట్స్ మన దేశానికి సరిపడా ఏమున్నాయో తీసుకోవటం జరిగింది. అట్లా ప్రాథమిక హక్కులు, ఒక మనిషికి బతకాలంటే గుండెకాయ ఎలాంటిదో ప్రాథమిక హక్కులు కూడా అలాంటివే. ఇదంతా పెద్ద టాపిక్, ఒక రోజు మొత్తం చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అలాంటి టాపిక్ని మనకి